మస్తాన్ సాయి కేసులో లీక్స్ కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో వీడియో ఆడియో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో 2 వీడియోలు బయటకొచ్చాయి. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పెడ్లర్ ఉన్నిత్ రెడ్డి, వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు ప్రభాకర్ రెడ్డి ఉన్న వీడియో బయటకొచ్చింది. ఇక మరో వీడియోలో లావణ్య గురించి మస్తాన్ సాయి పేరెంట్స్ గొడవ పడుతున్నట్లు ఉంది. మస్తాన్ సాయి కేసులో లీక్స్ కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో వీడియో ఆడియో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో 2 వీడియోలు బయటకొచ్చాయి. మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పెడ్లర్ ఉన్నిత్ రెడ్డి, వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నట్టు వీడియో బయటకొచ్చింది. మరో వీడియోలో లావణ్య గురించి మస్తాన్ సాయి పేరెంట్స్ గొడవ పడుతున్నట్లు ఉంది. మన మోసం చేసి మన తల్లి తప్పి నాకు అర్థం కాదు. వాడు అసలు ఎలా చూస్తున్నాడు, వాడు ఎలా చూస్తున్నాడు. వాడు కొడుకునే ఎక్కువ చూసుకున్నాడు. నీ కొడుకు కొడుకన్నాడు. వాడు అక్కడ చేశాడు, నాశనం కొడుకు తీసుకొచ్చి అసలు నాశనం చేశాడు. వాడికి అంత గద్రవంతా అనిపించి ఇంత నాశనం అయిపోయి అక్కడ చచ్చాక ఇంకెందుకు నువ్వు వాళ్ళ అసలు వాడిని ఎట్లా పిలిచావు, వాడు ఎట్లా కాదు ఇక్కడ వినిపించిన విషయం పిలిపించింది కాదు, తీసుకెళ్ళింది విషయం. ఇక మస్తాన్ సాయి కేసులో లీక్స్ కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో వీడియో అలాగే ఆడియో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో 2 వీడియోలు బయటకొచ్చాయి. ఇక మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పెడ్లర్ ఉన్నిత్ రెడ్డి, వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు ప్రభాకర్ రెడ్డి ఉన్న వీడియో బయటకొచ్చింది. మరో వీడియోలో లావణ్య గురించి మస్తాన్ సాయి పేరెంట్స్ గొడవ పడుతున్నట్టుగా ఉంది. ఇక తాజాగా బయటకొచ్చిన వీడియోలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మస్తాన్ సాయి ప్రస్తుతం అరెస్ట్ అయ్యి చంద్రగూడ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఇంట్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినటువంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వారాంతాల్లో ఇంట్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తూ మత్తులో మునిగి తేలుతున్నటువంటి విజువల్స్ గతంలో మనం చూసాం. తాజాగా మరొక 2 వీడియోలు ప్రజెంట్ వైరల్ అవుతూ ఉన్నాయి. ఇందులో మస్తాన్ సాయి ఇంట్లో డ్రగ్స్ పెడ్లర్లో ఉన్నిత్ రెడ్డితో పాటు ఆ తర్వాత వరలక్ష్మి టిఫిన్స్ అధినేత ప్రభాకర్ రెడ్డి ఉన్నటువంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి. గతంలోనే ప్రభాకర్ రెడ్డి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఉన్నిత్ రెడ్డి కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇద్దరితో కూడా మస్తాన్ సాయికి సన్నిహిత సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇందులో భాగంగానే మస్తాన్ సాయి ఇంటికి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆ తర్వాత డ్రగ్ పెడ్లర్ ఉన్నిత్ రెడ్డి వచ్చినటువంటి వీడియోలు ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదొక అంశం అయితే లావణ్య విషయంలో ఇక మస్తాన్ సాయి తల్లిదండ్రులు కూడా గొడవ పడుతున్నటువంటి ఒక ఫుటేజ్ ఒకటి ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఆ ఫుటేజ్ లో ప్రధానంగా మస్తాన్ సాయి తల్లిదండ్రులు ఇద్దరికి సంబంధించినటువంటి సంభాషణ అందులో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ ఇద్దరు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి ఇక మస్తాన్ సాయి గురించి ఇద్దరు వాగ్వాదానికి దిగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా లావణ్యను తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకి తెలియకుండానే లావణ్యను ఇంటికి తీసుకొని వచ్చాడంటూ కూడా ప్రధానంగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరోవైపు తల్లిదండ్రులు మాట్లాడుతున్నటువంటి విషయంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మనల్ని మోసం చేసి లావణ్యను మన కొడుకు ఇంటికి పిలిపించుకున్నారనేటువంటి విషయాన్ని ఆ ఇద్దరు మాట్లాడుకున్నటువంటి వీడియోలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి 2 వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక మస్తాన్ సాయికి సంబంధించినటువంటి రోజు కొత్త విషయం వెలుగులోకి వస్తూ ఉంది. ఇప్పటికే ఆయన నగ్న వీడియోలు ఉన్నాయంటూ కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సుమారుగా ఆయనకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ లో 300 మంది యువతులకు సంబంధించినటువంటి వీడియోలు ఉన్నాయంటూ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఈ కేసు గురించి విచారణ కొనసాగుతుంది. అయితే ఇది ఒక కేసు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరొక వైపు ఆయనకు సంబంధించినటువంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వారాంతాల్లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, డ్రగ్స్ మత్తులో మునిగి తెలుస్తూ చిందులేస్తున్నటువంటి వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. సో మొత్తానికి ఈ లీక్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. సో ముందు ఇంకా మరికొన్ని వీడియోలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. లక్ష్మీ. రైట్, థ్యాంక్ యూ శశి.